ఈరోజు మనం గూగుల్ని వాడుతున్నామంటే దానికి కారణం యాహూ చేసిన ఒక తప్పు. మనం ఫేస్బుక్ వాడుతున్నామంటే దానికి కారణం కూడా యాహూ చేసిన మరో తప్పు. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటేనే యాహూ. $125 బిలియన్ విలువున్న కంపెనీ చివరకు కేవలం $4 బిలియన్ ఎందుకు అమ్ముకోవాల్సొచ్చింది? గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలను సొంతం చేసుకునే అవకాశమున్నా ఎందుకు వదులుకుంది? యాహూ పతనానికి కారణమేంటి? ఈరోజు వీడియోలో యాహూ యొక్క ఆశ్చర్యకరమైన ప్రస్థానాన్ని చూద్దాం. వెల్కమ్ టు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్. చాప్టర్ 1 ద స్టాన్ఫర్డ్ గరాజ్. 1994లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునే జెర్రీ యాంగ్ మరియు డేవిడ్ ఫిలో అనే ఇద్దరు స్టూడెంట్స్ సరదాగా ఒక వెబ్సైట్ మొదలుపెట్టారు. దాని పేరు జెర్రీ అండ్ డేవిడ్స్ గైడ్ టు ద వరల్డ్ వైడ్ వెబ్. అప్పట్లో గూగుల్ లేదు కాబట్టి ఏ వెబ్సైట్ కావాలన్నా వెతకడం కష్టంగా ఉండేది. యాహూ అన్ని వెబ్సైట్లను ఒక లిస్టులా అమర్చి ఇచ్చేది. యాహూ అంటే యెట్ అనదర్ హైరార్కికల్ ఒఫీషియస్ ఆరకల్. చూస్తుండగానే ఈ సైట్ ఫేమస్ అయిపోయింది. చాప్టర్ 2 ద గోల్డెన్ ఎరా. ఇంటర్నెట్ మీన్స్ యాహూ. 1996లో యాహూ ఐపీఓకి వచ్చింది. అప్పట్లో ఇంటర్నెట్ అంటేనే యాహూ. న్యూస్ కావాలన్నా, మెయిల్ పంపాలన్నా, స్టాక్ మార్కెట్ చూడాలన్నా అందరూ యాహూ పోర్టల్నే వాడేవారు. 2000 సంవత్సరంలో .com బబుల్ సమయంలో యాహూ మార్కెట్ విలువ $125 బిలియన్ చేరింది. అప్పట్లో అది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి. చాప్టర్ 3 ద ఫస్ట్ బిగ్ బ్లండర్. మిస్సింగ్ గూగుల్. 1998లో లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ అనే ఇద్దరు యువకులు యాహూ దగ్గరకు వచ్చి తమ కొత్త సర్చ్ ఇంజిన్ గూగుల్ని కేవలం $1 మిలియన్ కొనమని అడిగారు. కానీ యాహూ దాన్ని తిరస్కరించింది. కారణమేంటో తెలుసా? గూగుల్ చాలా వేగంగా రిజల్ట్స్ ఇచ్చేది, కానీ యాహూకి జనాలు ఎక్కువసేపు తమ సైట్లోనే గడపడం ఇష్టం. గూగుల్ని కొంటే జనాలు వెంటనే వేరే సైట్లకు వెళ్ళిపోతారని యాహూ భయపడింది. మళ్లీ 2002లో గూగుల్ని కొనేందుకు ప్రయత్నించింది, కానీ అప్పటికి గూగుల్ $5 బిలియన్ అడిగింది. యాహూ అది కూడా వద్దనుకుంది. ఇదే యాహూ చేసిన మొదటి హిమాలయ తప్పు. చాప్టర్ 4 ద సెకండ్ బిగ్ బ్లండర్. మిస్సింగ్ ఫేస్బుక్. 2006లో సోషల్ మీడియా పెరుగుతున్న టైంలో మార్క్ జకర్బర్గ్ దగ్గరకు వెళ్లి ఫేస్బుక్ని $1 బిలియన్ కొంటామని యాహూ ఆఫర్ ఇచ్చింది. మొదట మార్క్ ఒప్పుకున్నాడు, కానీ అప్పుడే యాహూ స్టాక్ మార్కెట్లో కొంచెం పడిపోవడంతో యాహూ తన ఆఫర్ని $1 బిలియన్ నుండి $850 బిలియన్లకు తగ్గించింది. ఆ అవమానంతో జకర్బర్గ్ డీల్ని క్యాన్సిల్ చేశాడు. ఈరోజు ఫేస్బుక్ విలువ $1 ట్రిలియన్. చాప్టర్ 5 రిజెక్టింగ్ మైక్రోసాఫ్ట్. 2008లో మైక్రోసాఫ్ట్ యాహూని $44.6 బిలియన్ కొంటామని ముందుకొచ్చింది. యాహూ అప్పట్లో అది తక్కువ అని ఆ డీల్ని కూడా రిజెక్ట్ చేసింది. తమ కంపెనీ విలువ ఇంకా ఎక్కువ అని యాహూ మేనేజ్మెంట్ గర్వంగా ఫీలైంది. కానీ ఆ తర్వాత యాహూ ఆదాయం దారుణంగా పడిపోవడం మొదలైంది. చాప్టర్ 6 ద లీడర్షిప్ క్రైసిస్ అండ్ ద ఫాల్. యాహూలో తరచుగా సీఈఓలు మారేవారు. ఎవరికీ కంపెనీని ఎటు తీసుకువెళ్లాలో క్లారిటీ ఉండేది కాదు. చివరిగా మెరిస్సా మేయర్ సీఈఓగా వచ్చాక టంబ్లర్ లాంటి కంపెనీలను భారీ ధరకు కొన్నది, కానీ అవి ఫెయిల్ అయ్యాయి. సర్చ్లో గూగుల్ని, సోషల్ మీడియాలో ఫేస్బుక్ని, మొబైల్లో యాపిల్ని ఢీకొనలేక యాహూ తన ఉనికిని కోల్పోయింది. చాప్టర్ 7 ద సాడ్ ఎండ్. చివరకు 2017లో వెరైజాన్ అనే కంపెనీ యాహూని కేవలం $4.48 బిలియన్ కొనేసింది. $125 బిలియన్ల సామ్రాజ్యం $4 బిలియన్లకు పడిపోవడమంటే అది ఎంతటి పతనమో ఊహించవచ్చు. సరైన విజన్ లేకపోవడం, అహంకారం మరియు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం వల్లే యాహూ చరిత్రలో కలిసిపోయింది. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటేనే యాహూ, కానీ ఈరోజు అదొక జ్ఞాపకం మాత్రమే. యాహూ చేసిన ఈ తప్పుల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఏ కంపెనీ బయోగ్రఫీ కావాలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.